బుడమేరు కట్టలు తెగడానికి ఇబ్రహీంపట్నం వద్ద 24 ఏళ్ల క్రితం మేం ఏర్పాటు చేసిన మినీ హైడర్ ప్లాంట్ కారణమని జగన్ అండ్ కో సరికొత్త ప్రచారానికి తెరలేపారు. నిజానికి ఈ ప్లాంట్ ఏర్పాటు విషయంలో కూడా 1998లో ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబుకు తెలియదు. అప్పటి ప్రభుత్వ పాలసీ ప్రకారం ఆ ప్లాంట్ కు జన్కో అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులు అనుమతించారు. ఈ ప్లాంట్ వల్ల వచ్చే ఆదాయంతోనే ఆంధ్రజ్యోతి పత్రిక నడుస్తోందని నమ్మిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2009 తర్వాత అనుమతులు రద్దు చేశారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అనుమతులు రద్దు చేశారు. నిజానికి మా ప్లాంట్ లో ఉత్పత్తి అయ్యే కొద్దిపాటి విద్యుత్ అతి తక్కువ ధరకే ప్రభుత్వానికి సరఫరా చేసేవాళ్ళం. నష్టపరిహారం ఇవ్వకుండా ప్లాంట్ తొలగిస్తే ఎలా అని మాత్రమే మేం కోర్టును ఆశ్రయించాం. జరిగింది ఇది కాగా చంద్రబాబు నాకు ఏదో మేలు చేశారని రోత పత్రికలో ప్రచారం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే కృష్ణా నదికి వరద వస్తే ఈ ప్లాంట్ కూడా మునిగిపోతుంది. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. ఈ కారణంగా బుడమేరు నీరు నదిలోకి వెళ్లే అవకాశమే లేదు. ఇంకా చెప్పాలంటే ఇబ్రహీంపట్నం లోతట్టు ప్రాంతాలు కృష్ణా వరదల్లో మునిగిపోకుండా ఉండడానికై ఈ ప్లాంట్ రక్షణగా నిలబడిన సందర్భాలు ఉన్నాయి. జగన్ రోత మీడియాలో చేస్తున్న ప్రచారం నిజమని రుజువు చేస్తే ఆ ప్లాంట్ ను మా సొంత ఖర్చుతో తొలగించడానికి సిద్ధంగా ఉన్నాం. కనీస ప్రమాణాలు, నైతిక విలువలు పాటించని జగన్ రోత మీడియాకు బురద జల్లడం తప్ప మరేమీ తెలియదు. కడుపుకు అన్నం తినే వాళ్ళెవరూ ఇలాంటి ప్రచారాలు చేయరు. అధికారంలో ఉన్నప్పుడు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం వేసినట్టుగా బాబు కొడుకులు ఈ మినీ హైడల్ ప్రాజెక్ట్ ఉసురు తీసే ప్రయత్నం చేశారు. మా ప్లాంట్ వల్ల ప్రజలకు ఇబ్బంది కలిగిందని రుజువు చేస్తే దాన్ని జగన్ అండ్ కోకి ఇచ్చేస్తాం. అయితే జగన్ మాత్రం తన రోత పత్రికను ఇప్పుడు బూతు పత్రికగా మార్చే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. అందుకే చెత్తతో పత్రికను నింపుతున్నారు. అధికారం కోల్పోయామన్న జగన్ అండ్ కో బాధను ఎవరు తీర్చాలి? ప్రజలే తీర్చాలి. అయితే 5 ఏళ్ల పాటు చేసిన అరాచకాలను ప్రజలు ఇప్పట్లో మరిచిపోయేలా లేరే. అందుకే అబద్ధాలను నమ్ముకొని మరోమారు ప్రజలను వంచే ప్రయత్నం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏ ముహూర్తంలో పుట్టారో కానీ అతనిలో మనిషి లక్షణాలు నానాటికి కనుమరుగవుతున్నాయి. చంద్రబాబును జైలుకు పంపడం వల్లే జగన్మోహన్ రెడ్డి అధికారం కోల్పోయారని రాజమండ్రి మేధావిగా ప్రచారంలో ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ చెబుతున్నారు. గాని అందరికంటే ప్రజలే తెలివైన వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలన్నింటినీ గుర్తుంచుకోవడం వల్లనే ప్రజలు ఆయన పార్టీని చిత్తుగా ఓడించారు. వరదల విషయంలో బురద రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డికి వరద బాధితులకు విరాళం ఇవ్వడానికి మాత్రం మనసు రాదు. సొంత సొమ్ము ఇవ్వడానికి మనసు రానప్పుడు తాను ఏర్పాటు చేసిన కంపెనీలు లాభాల్లో ఉన్నాయి కదా, ఆ కంపెనీలైనా విరాళాలు ప్రకటించవచ్చు కదా. అంతటి విశాల హృదయం అతనికి ఎక్కడిది? ఇంతవరకు ఆయన ఒక్కరికైనా రూపాయి సహాయం చేసిన సందర్భాన్ని చూసామా? లేదే. దట్ ఈస్ జగన్. 1 వే ట్రాఫిక్ మాత్రమే అతని విధానం. ఎప్పుడైనా ఒకటి కోరుకుంటే 2 లభిస్తే సంతోషమే కదా. మన సిర్లసీమ 2లో కూడా అంతే. డిటిసిపి ప్లాట్ కొంటే ల్యాండ్ అప్రిసియేషన్ అనేది ఒక లాభం, శ్రీగంధం చెట్ల మీద వచ్చే ఆదాయం మరో లాభం. డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. వారం రోజులుగా వరదల్లో చిక్కుకున్న విజయవాడ ప్రజలు చంద్రబాబుపై తిరగబడకపోవడం కూడా జగన్మోహన్ రెడ్డికి నచ్చడం లేదు. 3వ వంతు వరదల్లో చిక్కుకున్నప్పటికీ మృతుల సంఖ్య ఎక్కువగా లేకపోవడం కూడా అతనికి రుచించడం లేదు. విశ్రాంతి కూడా తీసుకోకుండా బాధితులను ఆదుకోవడానికై యువకుడిలా శ్రమిస్తున్న చంద్రబాబును పలువురు ప్రశంసిస్తుండగా జగన్ అండ్ కో మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. విజయవాడ పూర్తిగా మునిగిపోయి వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయి ఉంటే సైకో గుంపు ఆనందించుండేది. రాజధాని మునిగిపోలేదు, చంద్రబాబు ఇల్లు కూడా మునిగిపోలేదు. మరోవైపు ముంపు ప్రాంతాలు కోలుకుంటున్నాయి. ఇవన్నీ జగన్ కు సహజంగానే రుచించవు. జగన్ తో పాటు అదే రక్తం పంచుకు పుట్టిన పిసిసి అధ్యక్షురాలు షర్మిల మాత్రం చంద్రబాబు కృషిని ప్రశంసించారు.
అయితే అందరికీ సహాయం అందడం లేదని ఆమె అన్నారు. ఇందులో కొంత నిజం ఉంది. అందుకే పేకల్లోతు నీళ్లలో చిక్కుకున్న ప్రజలకు ఆహారం అందించడానికై డ్రోన్లను ఉపయోగించారు. వరదల వల్ల రాజధాని మునగలేదు. చంద్రబాబు ఇంట్లోకి నీరు రాలేదని బాధపడుతూ కూర్చోకుండా సొంత పార్టీ మునిగిపోకుండా కాపాడుకోవడంపై జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దృష్టి పెట్టడం మంచిది. రాజ్యసభలో తన పార్టీకున్న బలంపై కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఆధారపడి ఉందని జగన్మోహన్ రెడ్డి ఇప్పటిదాకా దిలాసాగా ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చిల్లు పడింది. భారతీయ జనతా పార్టీ ఒకవైపు నుంచి, తెలుగుదేశం పార్టీ మరోవైపు నుంచి రాజ్యసభ సభ్యులను జగన్ కు దూరం చేసే పనిలో ఉన్నాయి. ఇప్పటికే బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. మరికొందరు అదే బాటలో ఉన్నారు. విజయసాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిరంజన్ రెడ్డి వంటి వాళ్లతో భారతీయ జనతా పార్టీ సంప్రదింపులు జరుపుతోంది. మిగతా వారు తెలుగుదేశం పార్టీతో టచ్ లో ఉన్నారు. రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందడానికై బీజేపీకి 4 సభ్యుల బలం అదనంగా కావాలి. ఈ కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 4 చేర్చుకోవడానికై బీజేపీ స్కెచ్ వేస్తోంది. వైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ మినహా మిగతా వారందరూ బీజేపీ, తెలుగుదేశం పార్టీలలో ఏదో ఒక దానితో చేతులు కలుపుతారని ప్రచారం జరుగుతోంది. కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం సాఫీగా నడవాలంటే లోక్సభలో తెలుగుదేశం పార్టీ మద్దతు అవసరం. ఈ కారణంగా జగన్మోహన్ రెడ్డికి పరోక్ష సహాయం అందించే పరిస్థితిలో కేంద్రం లేదు. రాజ్యసభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంపై ఆధారపడకూడదన్న నిర్ణయానికి బీజేపీ రావడానికి కూడా ఇదే కారణం. తెలుగుదేశం, బీజేపీ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతమైతే అవినీతి కేసులలో విచారణ వేగం పుంజుకొని వచ్చే ఎన్నికల నాటికి జగన్, విజయసాయిరెడ్డిలకు శిక్షలు పడే అవకాశం ఉంది. అదే జరిగితే జగన్మోహన్ రెడ్డి రాజకీయ జీవితం ప్రశ్నార్థకమవుతుంది. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ సతీమణి భారతిపై ప్రజల్లో అనుమానాలున్నాయి. ఈ కారణంగా పార్టీ నాయకత్వ బాధ్యతలను ఆమె చేపట్టినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి మాత్రం ఇవన్నీ ప్రశ్నలే. మరి కొంతకాలం వేచి చూస్తే గాని జగన్ రాజకీయ భవితవ్యంపై స్పష్టత ఏర్పడదు. సిర్లసీమ 2 వెంచర్ ని సందర్శించండి. ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి, శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. ఈ విషయం అలా ఉంచితే తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో ఇప్పుడు అరెస్టుల పర్వం మొదలైంది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఈ దాడి కేసును ఊరగాయ వేసిన పోలీసులు ఇప్పుడు ప్రభుత్వం మారగానే జాడి నుంచి బయటకు తీసి విచారణను వేగవంతం చేశారు. పోలీసు శాఖ ఇలా ప్రభుత్వాలను బట్టి నడుచుకోవడమే విషాదం. అదే పోలీసులు అప్పుడు ఒకలా ఇప్పుడు మరోలా వ్యవహరించడం ఏమిటి? నేరం జరిగినప్పుడు పోలీసులు తమ విద్యుక్త ధర్మాన్ని నెరవేర్చాలి కదా. అప్పుడైనా ఇప్పుడైనా పోలీసులు తమ పని తాము చేస్తే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. ప్రభుత్వం ఎవరిదైనా తప్పు చేయడానికి ఎవరికైనా భయం ఉండాలి కదా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నందున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసినా పట్టించుకోరా? పోలీసులు ఉన్నది అధికారంలో ఉన్న వారి సేవలో తరించడానికి కాదు కదా. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యతను విస్మరిస్తే ఎలా? దేశంలో వివిధ వ్యవస్థలు అధికారంలో ఉన్న వారికి బూడిగం చేయడం వల్లనే వాటిపై ప్రజలకు నమ్మకం పోతున్నది. నేరస్తులు ఎదురు దాడి చేస్తూ తప్పించుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డిపై ఉన్న కేసులే ఎందుకు నిదర్శనం. తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే. సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళను లైంగికంగా వేధించిన విషయం తెలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక్కరోజు కూడా జాప్యం చేయకుండా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఏం జరిగింది? ఇలాంటి వారికి ప్రమోషన్లు ఇచ్చారు, మంత్రులను చేశారు. చంద్రబాబు జగన్ మధ్య ఉన్న మౌలిక తేడా ఇదే. ప్రజలంటే చంద్రబాబుకు వెరపుంటుంది, జగన్ మాత్రం ప్రజలను వెర్రిబాగులోళ్లుగా భావిస్తారు. అందుకే
అధికారంలో ఉన్నప్పుడు అరాచకాలు చేశారు, చేసేవాళ్లను ప్రోత్సహించారు. అన్నీ గుర్తుపెట్టుకున్న ప్రజలు తగిన సమయంలో తగిన తీర్పిచ్చారు. అయినా జగన్మోహన్ రెడ్డిలో మార్పు రాకపోవడం ఆయన కర్మ. ప్రజలను ఎల్లకాలం బురిడి కొట్టించలేమని అతను ఎప్పటికి తెలుసుకుంటారో.